నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ మన రియల్ ఎస్టేట్ స్టేట్ వైడ్ న్యూస్ వచ్చేసి బ్యాలెన్స్డ్ గ్రోత్ 8 to 12% గ్రోత్ తో మన స్టేట్ వైజ్ ల్యాండ్ ప్రైజెస్ గ్రో అవుతున్నాయి. అండ్ గవర్నమెంట్ ఫోకస్ వచ్చేసి సస్టైనబిలిటీ, రెరా ట్రాన్స్పరెన్సీ అండ్ డిజిటైజేషన్ మీద ఉంది బాగా. అండ్ స్వర్ణాంధ్ర విజన్ 2047 డ్రైవింగ్ 30 మెగా అర్బన్ ప్రాజెక్ట్. అండ్ మన విశాఖపట్నం మళ్ళా న్యూస్ లో ఉంది. 10 to 15% 1 year లోనే ప్రైజెస్ పెరిగినాయి. అండ్ లాస్ట్ టైం మాట్లాడుకున్న మెగా ప్రాజెక్ట్స్ భోగాపురం ఎయిర్పోర్ట్, అదాని డేటా సెంటర్ తో పాటు JSW MSME పార్క్ కూడా ఉంది. అండ్ వైజాగ్ లో హాట్స్పాట్స్ వచ్చేసి మధురవాడ, ఎండాడ, ఋషికొండ. అండ్ సత్వగు 1500 కోట్ల స్మార్ట్ క్యాంపస్ ఇన్వెస్ట్మెంట్ తో 25,000 జాబ్స్ క్రియేట్ అవుతుంది వైజాగ్ లో. అండ్ వైజాగ్ టూరిజం కి ఒబ్రాయ్ అండ్ తాజ్ రిసార్ట్స్, అరకు ఎకో ప్రాజెక్ట్స్, కైలాష్గిరి VR జోన్. అండ్ మన విజయవాడలో గ్రేడ్ A ఆఫీసెస్ కి అండ్ రిటైల్ కి బాగా డిమాండ్ పెరిగింది. అండ్ మెట్రో అండ్ రోడ్ అప్గ్రేడ్స్ కూడా న్యూస్ లో తిరుగుతుంది. అండ్ గుంటూరుకు వచ్చేసి బిజినెస్ పార్క్స్ అండ్ కోవర్కింగ్ స్పేసెస్ కి బాగా డిమాండ్ పెరుగుతుంది. అండ్ గుంటూరులో వేర్ హౌసెస్ కూడా ఎక్స్పాన్షన్ బాగా జరుగుతుంది. అండ్ అమరావతిలో ల్యాండ్ పూలింగ్ అండ్ డిజిటైజేషన్ కూడా జరుగుతుంది. అండ్ మన అమరావతి గవర్నమెంట్ అండ్ ఎడ్యుకేషనల్ హబ్ గా ఎమర్జ్ అవుతుంది బాగా. అండ్ తిరుపతి అండ్ లేపాక్షి దగ్గర 20 స్పేస్ సిటీస్ విత్ 25,000 crore ఇన్వెస్ట్మెంట్స్ అండ్ 35,000 జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. అండ్ మెయిన్ గా ఫోకస్ అంతా కూడా శాటిలైట్ అసెంబ్లీ, R&D అండ్ టెక్ స్టార్ట్అప్స్ ఎక్కువ ఫోకస్ జరుగుతుంది తిరుపతి, లేపాక్షిలో. అండ్ ఇవి మన ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఉన్న డెవలప్మెంట్స్, రీసెంట్ డెవలప్మెంట్స్. ఆల్రెడీ అమరావతి దగ్గర ఓపెన్ ప్లాట్స్ మనం వీడియో పెట్టాము. అండ్ బందర్ పోర్ట్ దగ్గర ఉన్న ఓపెన్ ప్లాట్స్ కూడా వీడియో పెట్టాను. షార్ట్ వీడియోసే, చిన్న వీడియోసే. అవి కూడా మన డిస్క్రిప్షన్ లో లింక్ లో ఇస్తాను, తప్పకుండా ఒకసారి చూడండి. ఈ గ్రోత్ ని దృష్టిలో పెట్టుకొని రైట్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోండి. అండ్ విజయవాడ, గుంటూరు, అమరావతి సరౌండింగ్స్ లో అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ ఎదుగుతున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి మన ఛానల్ ని అండ్ వీడియోస్ ని షేర్ చేసి, రిఫర్ చేసి ఛానల్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.